రైట్, ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అనే చెప్పాలి. ఏదైతే కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత, జాగృతి అధ్యక్షురాలు కవిత అసెంబ్లీ సమావేశాలకైతే హాజరవ్వడం జరిగింది. ఆ సమయంలోనే, ఆ నేపథ్యంలోనే అసెంబ్లీలో అయితే ముఖ్యంగా కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చాలా వరకు ఆమె గట్టిగా మాట్లాడడం అయితే జరిగింది. కానీ కన్న తండ్రి పట్ల చాలా వరకు ఎక్కువ ఇమోషనల్ గా కూడా మాట్లాడాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఏర్పడిందనే చెప్పాలి. ముఖ్యంగా చూసుకున్నట్లే మాత్రం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డిని ఉరి తీయాలి, ఖచ్చితంగా ఉరి తీస్తేనే మంచిది అని చెప్పేసి అయితే 2 సార్లు అనడం అయితే జరిగింది. ఖచ్చితంగా 2 సార్లు ఉరి తీస్తేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి అయితే చాలా వరకు ఆవిడ హాట్ టాపిక్ గా ఇది ఒక సెన్సేషన్ అవ్వడం కూడా జరిగిందని చెప్పొచ్చు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అతన్ని 2 సార్లు ఉరి తీయాలి అని చెప్పేసి అయితే ఒక హాట్ సెన్సేషన్ టాపిక్ మాట్లాడింది ఆవిడ అని చెప్పొచ్చు. చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని కూడా చెప్పాలి. అండ్ మోర్ ఎవర్ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా వరకు హరీష్ రావు మరియు కేటీఆర్ లని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి కూడా అసెంబ్లీలో కనిపిస్తుందనే చెప్పాలి. అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా ఇటు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి 2 సార్లు ఉరి తీయాలి, ఎందుకంటే నా కన్న తండ్రిని ఇష్టానుసారంగా మాట్లాడి, అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చనిపోతే దరిద్రం వదిలిపోతుంది అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి అట్లా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారి కవిత చాలా వరకు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడడం అయితే జరిగింది. ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చిన ఆయనను, నిరాహార దీక్ష చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఆయనను అలా ఎలా మాట్లాడతారు? మొదటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయనను ఇష్టానుసారంగా ఎలా మాట్లాడతారు సీఎం రేవంత్ రెడ్డి? 2 సార్లు ఖచ్చితంగా నేను ఉరి తీయాలి అని చెప్పేసి అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఆవిడ మాట్లాడడం అయితే జరిగింది. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటు కేటీఆర్, హరీష్ రావులను ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఇష్ట రీతిలో మాట్లాడడం కూడా జరిగిందని చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉన్న నేపథ్యంలో, నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యంలో కేవలం నన్ను నిజామాబాద్ వరకే పరిమితం చేశారు, అవుట్డోర్ కి నన్ను ఎటు వెళ్ళనీయలేదు. ప్రస్తుతం ఇలా చేయడం వల్ల చాలా వరకు నాకు అక్కడ ఏమీ తెలియలేకపోయింది. ఇన్ఫాక్ట్ నేను జైలుకు వెళ్ళడానికి కూడా కారణం ఇక్కడ హరీష్ రావు మరియు తిరుపతి రావులు అని చెప్పేసి అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే బయట పెట్టడం అయితే జరిగింది. అండ్ మోర్ ఎవర్ కేటీఆర్ కి సంబంధించి చాలా వరకు ఇష్టానుసారంగా మాట్లాడిన పరిస్థితి, ఎందుకంటే కొన్ని ఇమోషనల్ గా మాట్లాడిన నేపథ్యంలో కూడా ఒక కుటుంబ సభ్యులకు సంబంధించి అన్నా చెల్లెలు అయినా కూడా ఇష్టానుసారంగా ఇటు రాజకీయ రంగంలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా వరకు ఇమోషనల్ గా మాట్లాడి, అసలు పార్టీ తరఫున ఏముంది, ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే బీఆర్ఎస్ పార్టీకి దిక్కు లేదు, బీఆర్ఎస్ అసలు పార్టీయే లేకుండా పోతుంది, బీఆర్ఎస్ పార్టీ జాగృతిలోకి వస్తుంది, జాగృతి పార్టీ అవుతుంది ఓవరాల్ గా అని చెప్పేసి అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు ఆవిడ చేయడం వల్ల చాలా వరకు అసెంబ్లీలో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారని చెప్పాలి. అండ్ మోర్ ఎవర్ ఇటు కేటీఆర్ కి సంబంధించి చాలా వరకు కొన్ని పిల్ల కుంకలు అని ఇష్టానుసారంగా మాట్లాడడం, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ ని పక్కకు పెడితే మాత్రం ఇటు హరీష్ రావు మరియు కేటీఆర్ వీళ్ళిద్దరు పిల్ల కుంకలు, ఏం చేసినా చేయకపోయినా అసలు పార్టీయే నడవదు, పార్టీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ముఖ్యంగా జాగృతిలో కలిసిపోతుంది అని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అండ్ మోర్ ఎవర్ చాలా వరకు ఇటు కవిత కేవలం కేటీఆర్, హరీష్ రావులనే కాకుండా తిరుపతి రావు గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడిన పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు తిరుపతి రావు ఏదైతే తిరుపతి వెళ్ళిన సమయంలో చాలా వరకు అటు బీజేపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అఫ్ కోర్స్ ఇన్ఫాక్ట్ అక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఉన్నారు, అక్కడ వాళ్ళతో బీజేపీ పార్టీ నాయకులు వాళ్ళందరూ మాట్లాడి చాలా వరకు అక్కడ హగ్స్ చేసుకోవడం, లేకపోతే ఏదో ఫన్నీ కామెంట్స్ చేసుకొని మాట్లాడుకునే నేపథ్యం ఆ వీడియో కూడా చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ గా మారిందనే చెప్పాలి. అసలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేటీఆర్ కి పరంగా చాలా వరకు నేను జైలుకి వెళ్ళడం అటు హరీష్ రావు చేస్తే, ఇటు ముఖ్యంగా చాలా వరకు కేటీఆర్ తీసుకొస్తే ఖచ్చితంగా కొన్ని ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో మొత్తం ఓవరాల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత సంచలనమైన కేసో మనందరికీ తెలుసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఎమ్మెల్సీ కవిత ఖచ్చితంగా నన్ను విచారణకు పిలిస్తే నేను ఖచ్చితంగా విచారణకు వెళ్తాను, ఆ విచారణలో నేను అన్ని బయటకు తీసుకొస్తాను, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావుల పైన చాలా వరకు ప్రత్యేక నిఘా పెట్టి అన్ని ఓపెన్ చేస్తాను, ఏదైతే అక్రమ భూములు ఉన్నాయో, అక్రమంగా వీళ్ళు చేసిన ఏవైతే ఫోన్ ట్యాపింగ్స్ కావచ్చు, లేకపోతే ప్యాకేజ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నేను ఖచ్చితంగా బయటకు పెడతాను. అండ్ ఆల్సో మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురించి కూడా కొన్ని ఆవిడ సంచలన విషయాలు అయితే బయటకు పెట్టిందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి మంత్రి సబితారెడ్డికి సంబంధించి చాలా వరకు అక్రమాల భూములు కావచ్చు, చెరువులు కబ్జా చేయడం లాంటివి చాలా వరకు ఒక ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఉన్న స్టేజ్ లో కూడా చాలా వరకు ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్, నేను పోలీస్ విచారణలో ఇవన్నీ చెప్తాను అని చెప్పేసి అయితే కవిత ఎక్స్క్లూజివ్ గా అసెంబ్లీలో బయటకు తీసుకురావడం అయితే జరిగింది. అండ్ మోర్ ఎవర్ చాలా వరకు కేటీఆర్ ని
ఉద్దేశపూర్వకంగా అంటే మనసులో ఉంచుకొని చాలా వరకు ఇష్టానుసారంగా అనడానికి అంటే ఇమోషనల్గా కనెక్ట్ అయ్యి ఒక ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేసి సిగ్గు లేదా ఇలాంటి ఒక పని చేయడానికి అసలు నీకు మనసు ఎలా ఒప్పింది, ఒక ఇంటి అల్లుడిని చేస్తారా, ఖచ్చితంగా నీ తాట తీస్తాను, ఖచ్చితంగా నువ్వు ట్విట్టర్లో ఉన్నంతసేపు మాత్రమే నీకు ఏదైనా, నువ్వు ట్విట్టర్ నుంచి బయటికి రా, నీకు ప్రపంచం అంతా తెలుస్తుంది, సొసైటీ బాగుపడుతుంది, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బాగుపడుతుంది అని చెప్పేసి అయితే కవిత కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు అంతకుముందు. సో దీన్ని బేస్ చేసుకొని ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఏర్పాటైన నేపథ్యంలో తన నోరు విప్పడంతో మొట్టమొదటిగారిగా కేసీఆర్ గురించి మాట్లాడిన నేపథ్యంలో తర్వాత రేవంత్ రెడ్డి గురించి మాట్లాడింది. ఆ తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్, హరీష్ రావు మరియు తిరుపతి రావు అండ్ ఆల్సో సబితా ఇంద్రారెడ్డి వీళ్ళ గురించి వరుసగా మాట్లాడడంతో అసలు చాలా వరకు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందనేది కూడా అటు కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో అంటే బీఆర్ఎస్కి అపోజిషన్ పార్టీ ఇంకా ఆల్రెడీ పరిపాలిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా వరకు జాగృతి పార్టీయే అట్లా హెల్ప్ చేస్తున్న విధంగా అన్నట్టుగా అట్లా ఆవిడ మాట్లాడడం కూడా జరిగింది అసెంబ్లీ సమావేశాల్లో. అండ్ మోరెవర్ చాలా వరకు ఒక ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ నేపథ్యంలో బయటికి అన్ని చెప్తాను, ఇట ప్రస్తుతంగా జరుగుతున్న జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో నీటి సంబంధించిన ఆ జలాశయాలకు సంబంధించి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నేను చాలా వరకు ఇవన్నీ చూస్తూనే ఉంటున్నాను, ఇవన్నీ వింటూనే ఉంటున్నాను, నేను చాలా వరకు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే అసలు బీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళంతా పిల్ల కుంకలు, వీళ్ళతో నాకేంటి అన్న రీతిగా ఆవిడ ఎక్స్క్లూజివ్గా మాట్లాడడంతో ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీలో షాక్కి గురైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు ఖచ్చితంగా ఇటు రేవంత్ రెడ్డి గురించి 2 సార్లు ఉరి తీయాలి, ఇటు పిల్ల కుంకలు అని వాడేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అయితే ఆవిడ ఎక్స్క్లూజివ్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడడంతో ఒక్కసారి అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్కి గురయ్యారని చెప్పాలి. ప్రవీణ్ తో శ్వేతంగర్, హిట్ టీవీ అసెంబ్లీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.